అందరికీ నమస్కారం. హలో సార్, వినిపిస్తుందా? బెటర్, కొంచెం బెటర్గా ఉంది కొంచెం. ఓకే, ఇప్పుడే అండి. ఓకే 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 ఓకే. అందరికీ నమస్కారం. నమస్తే. మనం ఈ రోజు నుంచి ధ్యాన దసరా నవరాత్రులు, దసరా అంటే సరదా. మనం సరదాగా ఉండాలంటే ఏం కావాలి? మనకు ఆరోగ్యం కావాలి, మనసుకు శాంతి కావాలి, ఆత్మకు ఆనందం కావాలి. శరీరానికి ఆరోగ్యం, మనసుకు శాంతి, ఆత్మకు ఆనందం. ఈ మూడు ఉన్నప్పుడు మనకు సరదా అవుతుంది. ఈ మూడు లేకపోతే మన జీవితం దసరా చేసుకోలేము, పండగ చేసుకోలేము. అనారోగ్యంగా ఉన్నప్పుడు, మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు, ఆత్మ దుఃఖంలో ఉన్నప్పుడు మనం సరదాగా ఎలా ఉండగలుగుతాం? మనకు సరదా కావాలంటే, మనం దసరా చేసుకోవాలంటే మనకు శక్తి కావాలి. ఈ యొక్క 9 రోజుల్లో నవశక్తుల్ని మనం ఉద్దీపనం చేసుకోవాలి. ఈరోజు అంటే మన పూర్వీకులు, మహర్షులు, ఋషులు తపస్సు చేసి వారి యొక్క విజ్ఞానాన్ని ప్రజల యొక్క జీవితంలో సాంప్రదాయాలుగా, ఆహారపు అలవాట్లుగా, దేశకాలమాన పరిస్థితుల ప్రకారం ఎవరు ఎప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వాళ్ళ జీవన శైలి ఎలా ఉండాలి, ఆ జీవన విధానం ఎలా ఉండాలి అని తెలియజేశారు. ఆ తెలియజేసిన క్రమంలో భారతదేశంలో రకరకాల ప్రాంతాల్లో రకరకాల పండుగలు, ఆ పండుగలకు సంబంధించినటువంటి ఆ పండుగల సందర్భంలో మరి ఏర్పాటు చేసుకునేటువంటి రకరకాల వైవిధ్యమైనటువంటి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పిండి వంటలు, చేసేటువంటి రకరకాల మరి ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే బతుకమ్మలు కావచ్చు, సంక్రాంతి పండుగ అప్పుడు బొబ్బెమ్మలు కావచ్చు, దీపావళి పండుగలో దీపాలు వెలిగించడం కావచ్చు, ఉగాది పండుగలో ఉగాది సమయంలో మనం ఉగాది పచ్చడితో, ఆ తర్వాత సంక్రాంతి సమయంలో మనం తినే పిండి పదార్థాలు, మనకు వంటలు, అంటే ఇవన్నీ కూడా అంటే మనం ఎలా జీవించాలి, ఆ సందర్భాల్లో మనం ఎలాంటి వ్యవహారాలు చేయాలి, మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఆహారం అనేది కూడా చాలా ప్రధానమైనది శరీరానికి. ఈ యొక్క శీతోష్ణ సుఖదుఖాలను మనం ఎలా జీవించాలి అనేటువంటి ఎన్నో విషయాల్ని మన జీవన శైలిలో, జీవన విధానాల్లో మనకు మన పూర్వీకులు, మన ఋషులు వాళ్ళు ఎంతో తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని మనకు అందించారు, ఎంతో విజ్ఞానాన్ని మనకు అందించారు.
అంటే మన జీవితంలో మనం జీవించే విధానంలోనే అవన్నీ ఉన్నాయి. ఇది ఎందుకు చేస్తున్నాం అనేది మనకు తెలియకపోవచ్చు. ఈ పని మనం ఈ సమయంలో మనం ఎందుకు చేస్తున్నాం అని మనకు తెలియదు. కానీ మన యొక్క ఆ సాంప్రదాయాల్లో, మన నాగరికతలో అవన్నీ ఇనుమడింపజేశారు. రకరకాల అలవాట్ల ద్వారా, ఆహారపు అలవాట్ల ద్వారా, సాంప్రదాయాల ద్వారా, రకరకాల పద్ధతుల ద్వారా మనకు అందించారు. ఇది చాలా అద్భుతమైన విషయం, గొప్ప విషయం. ఈరోజు మనం ఆహారం తీసుకునేటువంటి విషయాల్లో మన వంటగదిలో అనేకమైనటువంటి పదార్థాలు ఔషధ గుణాలతోనే ఉన్నాయి. అంటే మనం మందులు వాడాల్సిన అవసరం లేదు. ఆహారంలోనే ఆహారంగా మనం ఆ పదార్థాలను తీసుకున్నట్లయితే ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహారం ద్వారానే అందించబడుతుంది. దురదృష్టవశాత్తు మనిషి యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానాలతో ఆ ఆహార పదార్థాలని మనం విషపూరితంగా తయారు చేసుకున్నాం. ఈరోజు పోటీ ప్రపంచంలో ఎక్కువ పండించాలని, మరి ఆ ఆహారాన్ని కలుషితం చేశాం. ఈరోజు విషాన్ని మనం తింటున్నాం. కృత్రిమ ఎరువుల ద్వారా, విషపూరితమైనటువంటి రసాయనిక ఎరువులు, రసాయనిక మందుల ద్వారా, క్రిమి సంహారక మందుల ద్వారా మనం ఆహారాన్ని సర్వనాశనం చేశాం. ఈరోజు ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, వాతావరణ కాలుష్యం, ఇవన్నీ మనిషి సహజంగా జీవించకపోవడం వల్ల వచ్చినవి. సహజత్వాన్ని కోల్పోయి అసహజమైనటువంటి జీవన విధానం వల్లనే ఇలాంటి అకాలమైనటువంటి వర్షాలు కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, వైరస్లు కానివ్వండి, ఇవన్నీ మనిషి యొక్క కోరిక, ఆశ, అత్యాశలకు ఫలితంగా ఈ రోజున మానవాళి ఇంత దరిద్రాన్ని, ఇంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్ని మనం పొందుతాము. మన పూర్వ జ్ఞానం, సనాతన ధర్మం ఏదైతే తెలియజేస్తుందో ఆ సనాతనమైనటువంటి ధర్మాన్ని మనం ఆచరించినట్లయితే ఇలాంటి ఇబ్బందులు మనకు రావు. ఈ రోజున ఆధ్యాత్మికత అంటే ఏదో సంస్కృత శ్లోకాలను వల్లివేయడం, అర్థం కాని భాషలో మాట్లాడడం కాదు. మనం జీవించే విధానం, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు. మహాభారత కావ్యం అద్భుతమైనటువంటి గ్రంథం మనకి ఏం తెలియజేస్తుంది? అది జీవన విధానాన్ని తెలియజేస్తుంది. ఈ విధంగా జీవించడం వల్ల ఇలాంటి నష్టాలు వస్తాయి, ఈ విధంగా జీవించడం వల్ల ఇలాంటి లాభాలు పొందుతాము. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు. స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానాలతో జీవించినటువంటి దుర్యోధనుడు, కౌరవులు ఎంత దుర్మార్గంగా చచ్చిపోయారు. వారికి సహకరించిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ, భీష్ముడు కానివ్వండి, ద్రోణాచార్యుడు కానివ్వండి, కర్ణుడు కానివ్వండి, ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు కూడా సర్వనాశనం అయిపోయారు దుర్మార్గం వైపు ఉన్నప్పుడు. ఈ రోజున మేధావులంతా ఏం చేస్తున్నారు? ఈ రోజున ఎంతో విజ్ఞానవంతులంతా ఏం చేస్తున్నారు? సైంటిస్టులు అంతా ఏం చేస్తున్నారు? దుర్మార్గులకి దాసోహం అవుతున్నారు. రాజకీయ నాయకులకి, ప్రజల్ని సర్వనాశనం చేయడానికి మీ సైన్స్ అంతా ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ సైన్స్ అంతా కూడా ప్రజల్ని తప్పుడు మార్గాల్లోకి వెళ్ళేదానికి పనిచేస్తున్నారు తప్ప సరైనటువంటి మార్గంలో వెళ్ళేదానికి పనిచేయట్లేదు. కాబట్టి ఈ సైన్స్ అనేది, ఈ శాస్త్రీయత అనేది ఆధ్యాత్మికతతో కూడి ఉన్నప్పుడు మాత్రమే మానవాళికి సరిగా ఉపయోగపడుతుంది. మన సైన్స్, భారతదేశంలో సైన్స్ అనేది ఉంది. ఆ సైన్స్ ఎలా ఉంది? మన జీవన విధానంలో ఉంది. ఎలా జీవించాలో ఉంది, ఎలా జీవించకూడదు ఉంది. ఆ రోజుల్లో కూడా ఎంతో అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం భారతదేశంలో ఉంది.
కానీ ఏం జరిగింది? అది ప్రకృతికి ఎలాంటి విఘాతం కలిగించకుండా ఉంది. ఈరోజు సైన్స్ ప్రకృతికి విఘాతం కల్పిస్తుంది. ఎన్ని అనర్థాలు మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. భూకంపాలు కానివ్వండి, సునామీలు కానివ్వండి, ఈ రోజున మనం చూస్తుంటే ఈ అకాల వర్షాలు కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా అసహజమైనటువంటి పద్ధతుల ద్వారా మనం వ్యవసాయాన్ని కానివ్వండి, అసహజ పద్ధతుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఈ రోజున మనం ఉపయోగించేటువంటి ఎన్నో మెషినరీస్, మరి పొల్యూషన్, ఇంధనం, ఈరోజు ఉపయోగిస్తున్నటువంటి ఇంధనం కానివ్వండి, ఇవన్నీ కూడా పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. మరి ఏసీలు అంటే అసహజమైనటువంటి పద్ధతుల ద్వారా మనం ఈరోజు వాతావరణాన్ని, మన ప్రకృతిని ధ్వంసం చేస్తుంది. కేవలం మానవుడి యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానం ద్వారా అడవులన్నీ నరికేస్తుంది, అడవుల్ని ధ్వంసం చేస్తుంది. ఈరోజు అడవుల్లో ఉండే జంతువులు మొత్తం ఊరు మీద పడిపోయి మరి మనల్ని చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది. ఎక్కడ చూసినా కోతులు ఈరోజు మనం ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే కారణం ఏంటి? మనం అడవుల్ని ధ్వంసం చేసాం. అడవుల్లో వాటి ఆహారాన్ని మనం తినేస్తున్నాం. వాటికి జీవించే అటువంటి పరిస్థితులను మనం మరి అక్కడ ఉండనివ్వకుండా మనం అడవులను మొత్తం నరికి నాశనం చేశాం. ఈరోజు అవి జీవించేదానికి అవకాశమే లేదు. అలాంటి పరిస్థితులు అవన్నీ ఊర్ల మీద పడిపోయాయి. కాబట్టి మనము మన యొక్క సాంప్రదాయాలను సరి అయినటువంటి పద్ధతుల్లో మనం ఉపయోగించినప్పుడు మాత్రమే మరి తిరిగి మనం ఈ వైపరీత్యాల నుంచి మనం కాపాడుకోగలం. అది ఈ పండుగల యొక్క పరమార్థం. ఈ పండుగల్లో మనం చేయాల్సినటువంటి పనులు. వినాయక చవితి నవరాత్రులు వచ్చినాయి అంటే గల్లీలో వినాయకుడిని పెట్టేసి ఆ వినాయకుడిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే అది కెమికల్తో తయారు చేసినటువంటి పదార్థాలతో అసలు ఆ వినాయకుడిని ఎలా తయారు చేయాలి? చెరువుల్లో ఉండే పూడిగను తీసి మట్టి విగ్రహాలను తయారు చేసుకొని, అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ తలా ఇంత మట్టి తీసుకొస్తే ఆ ఊర్లో ఆ చెరువు అంతా పూడిగ అనేది పడుతుంది. మళ్ళీ దాన్ని మూలికలతోని అంటే మనం ఆ పత్రాలతోని వాటితో మనం పూజ చేసి ఏవైతే ఔషధ గుణాలతో ఉన్నటువంటి ఆ పత్రాలని మనము ఏదైతే పూజ చేస్తామో అవన్నీ మనం తీసుకువెళ్ళి మళ్ళీ ఆ నదిలో ఆ చెరువులో నిమజ్జనం చేయడం వలన ఆ నీళ్ళన్నీ కూడా కలుషితం ప్యూరిఫై అవుతాయి మళ్ళీ తిరిగి. అంటే మనము పవిత్రంగా పూజ చేసి ఆ యొక్క ఔషధ గుణాలతో ఉన్నటువంటి మూలికలన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తాం మనం ఆ నీళ్ళలో వేయడం వల్ల అవన్నీ ప్యూరిఫై అవుతాయి. కానీ ఈరోజు ఏం చేస్తున్నాం మనం? మొత్తం కెమికల్తో తయారు చేసిన విగ్రహాలని ఒకరికి మించి ఒకరు పోటీలు పడి ఆ విగ్రహాలను తయారు చేస్తున్నాం. ఆ విగ్రహాలను తీసుకుపోయి అందులో చట్టం అనేది నామమాత్రంగా ఉండి చట్టం వాళ్ళ దగ్గర నుంచి అంటే వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు. మరి ఎవరు సరిగా మరి పనిచేయకుండా కేవలం లంచాలతోనే వీటన్నిటి వ్యవహారాలన్నీ కేవలం నామమాత్రమైనటువంటి ఆ చట్టాల ద్వారా ఆ యొక్క పనులన్నీ కూడా వాళ్ళు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. దీనికి ఎటువంటి మరి అట్లాంటి వాళ్ళకి ఎలాంటి ఆటంకాన్ని కలిగించకుండా అద్భుతంగా వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళ యొక్క నాశనాన్ని వాళ్ళు ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. అందుకే ఈ రోజున కరోనాతోని మొత్తం కంప్లీట్ ఎక్కడా కూడా వినాయక చవితి నవరాత్రులు జరగలేదు. అంటే మనకు చెప్తారు, మనకు తెలియజేస్తారు. దుర్మార్గుడిని అంత తొందరగా నాశనం చేయడం జరగదు, అవకాశం ఇస్తారు. అంటే ముందే తెలియజేయచ్చు కదా అనుకుంటాం మనం. కానీ ప్రకృతి ఏం చేస్తుంది అని అంటే ఎంత దుర్మార్గుడినైనా హెచ్చరిస్తుంది, అనేక విధాలుగా తెలియజేస్తుంది. అప్పటికీ వినకపోతే చూడండి ఈ రోజున ఎంత మరి విలయతాండవం చేసిందో. చుట్టి పక్కన పడేశారు. అంటే చనిపోయిన వాళ్ళంతా మరి వాళ్ళు దుర్మార్గులేనంటే అని కాదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కళ్ళు తెరవడం కోసం. చావడం అనేది ఎక్కడ లేదు, ఆత్మకు చావు లేదు. ఒక ప్రక్రియ ద్వారా మానవాళిని మేలుకొల్పేటువంటి ఒక ప్రక్రియ ఇది. మరి చూసే వాళ్ళకైనా అర్థం కావాలి, ఇప్పటికైనా మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అని మనం తెలుసుకొని మనల్ని మనం సరి చేసుకోవాలి.
ఆ సరి చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఇలాంటి పండుగలలో మనం అసలు చేయవలసిన పని ఏంటి, చేయకూడని పని. మనము సహజంగా ఈ 9 రోజుల పాటు ఈ నవరాత్రి కార్యక్రమాల్లో మనం ఏం చేయాలి అంటే, అమ్మవారు అంటే ఎవరు? అమ్మవారంటే ఆత్మస్వరూపిణి, శ్రీమాత శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముజ్జత, ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత, రాగ స్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోచర. అంటే చిదగ్నికుండ అగ్ని, ఈ అగ్ని చిదగ్నికుండ సంభూత అంటే అగ్నితో సమానమైంది. శ్రీ మహారాజ్ని అంటే చాలా గొప్పది, మహారాజ్ని. అది ఎవరిని ఉద్దేశించి ఈ యొక్క సహస్రనామాలు తెలియజేసినాయి అంటే, ఒక ఆత్మ యొక్క స్థితిని తెలియజేసింది, ఒక మహా ఆత్మ గురించి తెలియజేసింది. అది మనందరిలో ఉన్నది. ఆ మనందరిలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఎంత గొప్పది, ఆ గొప్పదైన ఆత్మ మన లోపల ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా శక్తివంతం చేసుకోవాలి. ఈ రోజున అవతారం బాలా త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి అవతారం అంటే ఏంటి? త్రిపుర సుందరి. సుందరి అంటే సుందరమైనది. సుందరమైనది ఏంటి? ఆత్మ. ఈ ఆత్మ చాలా సుందరమైనది, అది అందమైనది, ఆనందమైనది. ఆ సుందరమైనటువంటి ఆత్మ త్రిపుర, 3 లోకాలకు సంబంధించింది. 3 లోకాలంటే సూక్ష్మలోకం, స్థూలలోకం, మరి అంటే సూక్ష్మంగా ఉంది, స్థూలంగా ఉంది, మహాకారణంగా ఉంది. 3 లోకాల్లో ఉంది. త్రికాల అంటే నారదుడు త్రిలోక సంచారి అంటారు. త్రిలోక ఏ లోకాలు, ఏ లోకాల్లో ఉన్నాడు ఆయన? త్రిలోకాలంటే ఆ 3 లోకాలకు సంబంధించినటువంటి సూక్ష్మలోకం. అంటే ఇక్కడ మనం స్థూలంగా ఉన్నాం, మనం కళ్ళు మూసుకుంటే సూక్ష్మంగా ఉన్నాం మనస్సు. మరి ఆత్మస్థితిలో ఇక్కడ సూక్ష్మంగా ఉన్నది, ఈ స్థూలంగా ఉన్నది, మరి ఆత్మలో అంటే మహాకారణం, మహాకారణ లోకాలు ఉన్నాయి. సో ఈ 3 స్థితుల్లో ఉన్నది త్రిపుర సుందరి. ఈ త్రిపుర, ఈ 3 పురాల్లో ఉన్నటువంటి ఆ సుందరమైనటువంటి ఆత్మ గురించే తెలియజేసేదే బాలా త్రిపుర సుందరి. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క అవతారాన్ని గురించి మనం తెలుసుకోవాలి. లక్ష్మీదేవి అవతారం ఏంటి, సరస్వతీదేవి అవతారం ఏంటి, మహాకాళి అవతారం ఏంటి, మరి దుర్గా అవతారం ఏంటి, మరి అన్నపూర్ణ అవతారం అంటే ఏంటి. అంటే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రత్యేకత. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీదేవి అవతారం అనుకోండి. లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? ఆమె ఎక్కడుంది? ఆ లక్ష్మీదేవి ఎక్కడుంది? ఒక కమలంలో ఉంది. కమలం అంటే బురదలో ఉంటుంది. బురదలో లక్ష్మీదేవి ఉంది. అంటే బురద అంటే ఏంది? ఈ యొక్క సంసారం. ఈ సంసారం అనే బురదలో అంటుకోకుండా ఉంది. తామర పుష్పం అనేది అంటుకోదు. బురదలో ఉన్నప్పటికీ దానికి అంటుకోదు. నీళ్ళలో నీరు చుక్క అనేది దానికి అంటుకోదు. ఏ బురదకి అంటుకోకుండా ఉండేదే తామర పుష్పం. ఆ తామర పుష్పంలో ఉంది అంటే లక్ష్మీదేవి ఈ సంసార లంపటంలో ఆమె అంటుకోకుండా ఉంటుంది. ఆమె అభయం, ఇది అభయముద్ర, ఇది వరదా ముద్ర, ఇలా ఉంటుంది. అభయం అంటే ఏంది? భయం లేకుండా ఉండడం. ఎప్పుడైతే భయం లేకుండా ఉంటావో నీకు అనంతమైన సంపద నీ దగ్గరికి వస్తుంది. ఆ సంపద నువ్వేం చేయాలి? దాచుకోకూడదు లోపల. వరద, ఆమె ఆ కుండ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఇలా బయటికి ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ సంపద అనేది ఎప్పుడు ప్రవాహంలో ఉండాలి. ఎప్పుడైతే దాచుకుంటావో అది దోచుకోబడుతుంది. దాచుకుంటే దోచుకోబడుతుంది, పంచితే పెంచబడుతుంది. అది ఉపయోగపడాలి అందరికీ. అది నీ కోసమైనా ఖర్చు పెట్టుకోవాలి, ఇతరుల కోసమైనా ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెట్టకుండా ఎప్పుడైతే దాచిపెడతావో అది ఏదో ఒక రకంగా రోగాల రూపంలోనో,
లేకపోతే ఇంకెవరి రూపంలో, దొంగల రూపంలోనో ఇంకో రూపంలోనో అది దోచుకోబడుతుంది. కాబట్టి అది అది అనారోగ్యం దాచుకోవడం అనేది. ఎప్పుడు కూడా ప్రవాహంలో ఉండాలి. అదే లక్ష్మీదేవి యొక్క స్వరూపం. లక్ష్మీదేవి తెలియజేసేటువంటి జ్ఞానం. ఆ లక్ష్మీదేవిని చూడంగానే మనకు అది అర్థం కావాలి. లక్ష్మి ఎవరి దగ్గర ఉంటుంది అంటే, ఎవరైతే విస్తృతంగా అది ప్రవహింపజేస్తారో వాళ్ళ దగ్గరికే లక్ష్మీదేవి వస్తాం. కాబట్టి అది అంటుకోకూడదు. ఎంత ఉన్నా సరే నువ్వు దానికి బంధం కాకుండా నీవు జీవించాలి, భయం లేకుండా జీవించాలి అని తెలియజేసేది లక్ష్మీదేవి. ఆ లక్ష్మి యొక్క ఆ విగ్రహాన్ని చూసినప్పుడు మనకు ఆ జ్ఞానం రావాలి. అలా సరస్వతి, సరస్వతీదేవి యొక్క అవతారం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? అక్కడ హంస ఉంది. హంస అంటే శ్వాస, శ్వాస అంటే హంస. నువ్వు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతావో ఆమె చేతిలో వేణు ఉంది. ఆ వీణ ఆమె కూడా కమలంలోనే ఉంటుంది. అంటే ఎంత జ్ఞానం ఉన్నా ఈ సంసారంలో ఈ బురదలో అంటుకోదు, ఎంత ఈ బంధాల్లో ఇరుక్కోదు. ఆమె చేతిలో వేణు. వేణు అంటే ఏంటి? సంగీతం, సుస్వరాలతో ఉన్నటువంటి జీవితం. అంటే నోరు తెరిస్తే మంచి పలుకులు, పనికిరాని పలుకులు ఉండవు. మనము ఏమండి ఎలా ఉన్నారంటే ఏముందిలేండి అంతా రోగాలు నొప్పులు, ఏంటి బీపీ, షుగర్లు, మోకాళ్ళ నొప్పులు, అన్నీ బాధలే చెప్తూ ఉంటాం. సో బాధలు కాదు, చాలా అద్భుతంగా ఉందండి. సుస్వరాలు రావాలి నోట్లోంచి. ఎవరు వాళ్ళ గురించి వీళ్ళ గురించి పనికి మాలిన మాటలు ఉండకూడదు. మనము ఎప్పుడూ కూడా సుస్వరాలతో, మనము అద్భుతమైనటువంటి పలుకులతోనే ఉండాలి. కాబట్టి ఆ సరస్వతీదేవి విగ్రహాన్ని చూడంగానే మనకు అర్థం కావాల్సింది, అలాంటి సుస్వరాలు మన జీవితంలో ఉండాలి అంటే ఏం కావాలి? హంస ఉండాలి. హంస, హంస అంటే శ్వాస. శ్వాస మీద ధ్యాస పెడితే మనకు సుస్వరాలు వస్తాయి. జ్ఞానం, అద్భుతమైనటువంటి జ్ఞానం మన మన లోపల నుంచి బయటకు వస్తుంది. ఆమె చేతిలో ఎప్పుడు పుస్తకం ఉంది, సంగీతం ఉంది అంటే అర్థం ఆమె అద్భుతమైనటువంటి జ్ఞానం నీకు ధ్యానం చేయడం వల్ల వస్తుంది. అది ఆ యొక్క సరస్వతి ద్వారా, విగ్రహం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలా ఒక్కొక్క అవతారానికి అన్నపూర్ణ. అన్నపూర్ణ అంటే ఎప్పుడు కూడా అన్నపూర్ణ సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిభ్యం భిక్షాందేచ పార్వతి. అన్నపూర్ణ. అన్నపూర్ణ అంటే ఎప్పుడూ కూడా నీ దగ్గర ఉన్నదాన్ని 10 మందికి పంచాలి, ఎప్పుడూ కూడా నువ్వు పెట్టాలి. అన్నపూర్ణ. సదాపూర్ణే, ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అన్నపూర్ణ సదాపూర్ణ అంటే నిరంతరం ప్రవహిస్తూ ఉంది. శంకర ప్రాణ వల్లభే, శంకర ప్రాణం. శంకరుడికి ప్రాణం అంటే, శంకరుడు అంటే శివుడు. శివుడి ప్రాణం అంటే ఎవరు? ప్రాణం అంటే విశ్వశక్తి. విశ్వశక్తిగా ఉన్నటువంటి ఆ శక్తి నిరంతరం ప్రవహిస్తుంది. జ్ఞాన వైరాగ్య సిద్ధిద్యం. ఆ యొక్క అన్నపూర్ణ, ఆ విశ్వశక్తి ఎప్పుడైతే నీ లోపలికి ప్రవహిస్తుందో, ఇది శంకరుడు అంటే శివుడే శంకరుడు. మనం శ్వాస ఉన్నవాడే శివుడు. మనం అంతా శివుళ్ళమే. ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళంతా శివుళ్ళే. ఆ శివుడి యొక్క ఆ ప్రాణము అంటే ఈ యొక్క విశ్వశక్తి అన్నపూర్ణ నిరంతరం ప్రవహిస్తుంది. అది ప్రవహిస్తున్నప్పుడు నీకు జ్ఞానము, వైరాగ్యము. జ్ఞానం అంటే ఏంటి? నేనే ఆత్మను, అందరిలో ఉన్నది అదే ఆత్మ అని తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానం అనేది వైరాగ్యాన్ని కలిగిస్తుంది. వైరాగ్యం అంటే ఈ భవబంధాల నుంచి విముక్తిని కలిగిస్తుంది. ఇదంతా ఎప్పుడన్నా పోయేదే కదా, ఎప్పుడు ఉండదు, ఉన్నంత వరకు ఉంటాం అంతే అనే వైరాగ్యాన్ని సిద్ధింపజేస్తుంది ఈ అన్నపూర్ణ. అన్నపూర్ణ అంటే విశ్వశక్తి. కాబట్టి మనము ప్రతిదీ అది నీ దగ్గర ఉన్నది ఎప్పుడు కూడా పంచిపెడుతుండాలి. ఆ విశ్వశక్తిని నువ్వు పంచిపెడుతుండాలి. అంటే ధ్యానాన్ని నువ్వు పంచిపెడుతుండాలి. ప్రతి ఒక్క అవతారం కూడా మనకు ఎంతో జ్ఞానాన్ని తెలియజేస్తుంది. అవతారాల ద్వారా ఈ 9 రోజుల పాటు మనము ధ్యానం చేయాలి. ఈ 9 శక్తుల్ని మనం ఆవాహన చేసుకోవాలి, నవశక్తుల్ని. ఆ శక్తుల్ని మనం ఆవాహన చేసుకున్నప్పుడు మనం ఒక దుర్గ, కనకదుర్గలాగా మనం పనిచేస్తాము. కనకదుర్గ విజయాన్ని సాధిస్తుంది. విజయం అంటే ప్రతి పనిలోనూ విజయం. విజయదశమి, దశమి రోజున అంటే ఈ నవశక్తుల్ని మనం ఎప్పుడైతే ఉద్దీపనం చేసుకుంటామో మనం విజయాన్ని సాధిస్తాము. సో విజయం సాధించాలంటే ధ్యానం, ప్రతి ఒక్కటి మనకు ధ్యానాన్ని తెలియజేస్తుంది. ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడే మనకు ఆ జ్ఞానం అనేది వస్తుంది.
ఇన్ని శక్తులు మన లోపలికి. సో ఆ నవదుర్గలంటే విగ్రహాలు కాదు, ఆ యొక్క విగ్రహం రూపంలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి. మనము ఆ విధంగా తయారవ్వాలి. మనము ఆరోగ్యం కావాలి, సంపూర్ణమైన ఒకరోజు ఆమె ఆ అన్నపూర్ణ మనకు శాకంబరి అవతారం. అంటే ఆ శాకంబరి అవతారం అంటే కంప్లీట్గా శాకాహారమే భుజించాలి అని, ఆ కూరగాయలతోనే అలంకరణ చేస్తారు. అంటే అర్థం ఏంటి? మనం శాకాహారాన్నే భుజించాలి. కాబట్టి మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా జీవించాలి, ఈ రోజుల్లో మనం ఎలాంటి పిండి పదార్థాలు తయారు చేసుకోవాలి, మంచి మంచి వంటలు చేసుకోవాలి. చక్కగా మనం పిండి వంటలు చేసుకొని, అంటే ఆహారం అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో. తిండి తినకుండా ఉండడం కాదు, మనం సంసార జీవితంలో ఉన్నాం కాబట్టి సంసారమే నిర్వాణ. సంసారంలో ఉంటూ నిర్వాణాన్ని చెందాలి అంటే అద్భుతమైనటువంటి వంటలు చేసుకోవాలి. శరీరానికి మంచి తృప్తి కలుగుతుంది. మనకు మంచి ఆహారం తీసుకున్నప్పుడు మనకు మంచి తృప్తి కలుగుతుంది. కాబట్టి ఆహారం లేకుండా ఉండడం కాదు, జీవితం అంతా పని 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 అని పని వెంట పడిపోయి పరిగెత్తి మనం కనీసం ఆహారం తీసుకోకుండా మనం ట్యాబ్లెట్లు వాడేదానికి మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఎందుకంటే ట్యాబ్లెట్ టైంకి ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటాం, కానీ టైంకి ఎంత తినాలనే ఆలోచన మాత్రం ఉండదు. ఎంతమంది ఈ రోజున ఎంత భయంకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారంటే కేవలం ట్యాబ్లెట్ తిని బతుకుతున్నారు. దేనికోసం పరిగెత్తుతున్నారు? ఎందుకు ఈ జీవితం? ట్యాబ్లెట్లు అసలు వాడకూడదు. ట్యాబ్లెట్ అనేది ఎప్పుడైతే వాడతావో నీకు ఈ జన్మలో మళ్ళీ నీకు విముక్తి లేదు. ఎందుకంటే అది కెమికల్ అనేది ఎప్పుడూ కూడా నీ యొక్క ఈ జీవ శరీరంలో సరైనటువంటి చైతన్యాన్ని కలిగించదు, చైతన్యహీనుడిగా తయారు చేస్తుంది, చైతన్యాన్ని వృద్ధి చేయదు. ఈ యొక్క కెమికల్ రసాయనం అనేది, రసాయనిక మందులు అవన్నీ కూడా అల్లోపతి మందులు అనేవి మనకు పరిణామ క్రమాన్ని పొందనివ్వదు, పరిణామ క్రమానికి అడ్డుపడుతుంది. మన ఆత్మ చైతన్యవంతం కాదు. అందుకే పత్రికారు చాలా క్లియర్గా నొక్కి వక్కాణించారు, నో డాక్టర్ నో మెడిసిన్. డాక్టర్ అంటే తప్పనిసరి పరిస్థితుల్లో, యాక్సిడెంట్ అయినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. చచ్చిపోయినా పర్వాలేదు, ఎందుకంటే చావు అనేది మళ్ళీ నీకు పునర్జన్మనిస్తుంది. చావడం అనేది కేవలం శరీరానికి. చొక్కా చినిగిపోయి చావు బ్రతుకుల్లో శరీరం అంతా క్షీణించిపోయి శరీరంలో ఉన్న అవయవాలన్నీ నశించిపోయిన తర్వాత ఇంకా ఇది సెలైన్లు పెట్టి ఐసీయూలో కూర్చోబెట్టి ఇంకా వెంటిలేటర్లు పెట్టి ఇంకా ఎక్కువ కాలాన్ని కొనసాగించడం అనే జీవితం అవసరం లేదు. తప్పదు, యాక్సిడెంట్ అయింది, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఆ సమయంలో హాస్పిటల్కి వెళ్ళాలి. లేదంటే హ్యాపీగా టాటా బై బై చెప్పేసి వెళ్ళిపోవాలి. అంత ధైర్యంగా మనం జీవించాలి. ట్యాబ్లెట్లు చచ్చిపోయినా వాడకూడదు. చస్తే సావని ఏమవుతుంది? మళ్ళీ ఈ శరీరం పోతే మళ్ళీ ఇంకో కొత్త శరీరం ఉంది. చొక్కా చిరిగిపోతే వచ్చే చొక్కాలు ఉన్నాయి, చొక్కా చిరిగిపోతే పెట్టెలో చొక్కాలు ఉన్నాయి. ఈ యొక్క శరీరం ఈ చొక్కా చిరిగిపోతే సృష్టిలో ఉన్నాయి. కాబట్టి సృష్టిలో అనంతమైన ఎన్నో శరీరాలు వదిలిపెట్టి మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. భారతీయుడిగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే పునర్జన్మ సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం. పూర్వజన్మ పునర్జన్మ, పూర్వజన్మ ఉన్నది, పునర్జన్మ ఉన్నది, కర్మలు ఉన్నాయి, సంచిత ప్రారంధ ఆగామి కర్మలు ఉన్నాయి. కర్మ అనేది ఈ భూమి మీద ఉన్నది, కర్మ సిద్ధాంతం అనేది ఉన్నది అనేది మనం తెలుసుకున్నప్పుడు మన ఆత్మ అనేది చైతన్యవంతం అవుతుంది. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అనేది 6 సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంది. ఒకటి, నేను ఆత్మను, నేను ఎన్నో జన్మలు ఎత్తాను గతంలో, భవిష్యత్తులో కూడా జన్మలు ఎత్తుతాను. కాబట్టి పూర్వజన్మ పునర్జన్మ, పునర్జన్మ సిద్ధాంతం, పరిణామక్రమం ఎప్పుడూ కూడా పరిణామక్రమం చెందుతూ ఉంటుంది, తిరోగమనం ఉండదు, దానికి పురోగమనమే ఉంటుంది. కర్మ సిద్ధాంతం, నేను మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. నేను ఇతరులకు చెడు చేశానా నాకు చెడు తప్పనిసరి పరిస్థితులు వస్తుంది, మంచి చేశానా మంచి వస్తుంది.
కాబట్టి నీకు మంచి కావాలంటే మంచి చేయి, చెడు కావాలంటే చెడు చేయి. కాబట్టి నువ్వు ఇతరులకు ఏం చేసావో అదే నువ్వు పొందుతావు. నేను ఎవరు చూడట్లేదు, నాకు నేను ఎవరికైనా నష్టం చేయొచ్చు, నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టచ్చు, ఎవరు చూస్తారు నన్ను, వాళ్ళకేం తెలియదులే, నేను ఏదో మోసం చేసి వాళ్ళని ఏదో మభ్యపెట్టి నేను వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి లాగేసుకుంటా అంటే నో, నీ దగ్గర నుంచి కూడా లాక్కోబడుతుంది. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది ఖచ్చితంగా ఈ భూమి మీద జరుగుతుంది. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ తప్పదు, ఎప్పటికైనా తప్పదు. నువ్వు జన్మలకైనా నీ కర్మను అనుభవించవలసిందే. దాని నుంచి తెలిసి చేస్తే రెట్టింపు ఫలితాన్ని పొందాలి, తెలియక చేస్తే కొంచెం స్వల్ప ఫలితాన్ని పొందవచ్చు. అంటే తెలియక చేసేది పొరపాటు, తెలిసి చేసేది తప్పు. జీవితంలో ఎప్పుడు తప్పులు చేయకూడదు. తెలిసి చేస్తే తప్పు, తెలియక చేస్తే పొరపాటు క్షమించబడుతుంది కానీ తప్పులు క్షమించబడవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పులు చేయకూడదు. ఇతరులకు నీకు చేతనైతే మేలు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ కీడు చేయకూడదు. నువ్వు మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేయకూడదు. ఇతరులకు నష్టం చేయకూడదు. ఇతరులకు నష్టం చేస్తే నీకు నష్టం వచ్చి తెస్తుంది, ఇతరులకు మేలు చేస్తే నీకు మేలు వచ్చి తెస్తుంది. నువ్వు ఏం చేస్తే అది వస్తుంది. కాబట్టి మంచి చేత అయితే మంచి చేయి, లేకపోతే చేయకు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కీడు చేయకూడదు. సో ఇంకా మంచి పనులు మాత్రమే చేయాలి, ఇంకా మంచి పనులు చేయాలి. ఇంకా చేస్తే యజ్ఞాలు చేయాలి. యజ్ఞం అంటే లోక కళ్యాణకారకమైనటువంటి, ఎందుకు అంటే మనం ఈ భూమి మీదకి వచ్చింది యజ్ఞాల ద్వారానే. బ్రహ్మ యజ్ఞాలు చేస్తే మనం ఈ యొక్క అన్నమయ కోశాన్ని మనం తీసుకున్నాం. ఎన్నో అంశాత్మలు యజ్ఞాల ద్వారానే సృష్టించబడినాయి. యజ్ఞము ద్వారా ఈ అంశాత్మలన్నీ సృష్టించబడింది. ఎందుకోసము అంటే యజ్ఞాలు చేయడం కోసమే. మనం ఈ భూమి మీదకి యజ్ఞాలు చేయడం కోసం వచ్చాం. కాబట్టి కీడు చేయకూడదు, వీరైతే మంచి చేయాలి, లేదంటే ఇంకా యజ్ఞాలు చేయాలి. యజ్ఞం అంటే లోక కళ్యాణ కారకం అని. ఇప్పుడు మనం చేసేది యజ్ఞం. సో ఇదంతా ధ్యానం, సామూహిక ధ్యానం అనేది యజ్ఞం. ఇది ఉన్నతోన్నతమైనటువంటి యజ్ఞం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా సామూహికమైనటువంటి ధ్యాన కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఇది యజ్ఞంగా చెప్పబడుతుంది. కాబట్టి జన్మ పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, తర్వాత యోగ సిద్ధాంతం. యోగం అంటే ధ్యానం వల్ల మన యొక్క ఆత్మ అనేది చాలా ఫాస్ట్గా పురోగమిస్తుంది, ఒక రాకెట్ స్పీడ్లో. సో యోగ సిద్ధాంతం అంటే అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ ధ్యాన మార్గం అనేది క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది. అంటే 6 నెలల్లో జరిగే పని 3 రోజుల్లో జరుగుతుంది. అంత ఫాస్ట్గా ఈ యొక్క ప్రక్రియ ధ్యానం, యోగం అనేది యోగ సిద్ధాంతం. అనేక సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో లోకాలు, దేశకాల మన పరిస్థితులను బట్టి రకరకాల ఎన్నో లోకాల్లో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. కాబట్టి ఈ సిద్ధాంతాల మీద ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఆధారపడి ఉంది. అవి తెలుసుకోవాలి మనం. ఎప్పుడైతే మనం సరైనటువంటి ఆధ్యాత్మికతను మనం తెలుసుకుంటామో అప్పుడు మన జీవితం, మన యొక్క ఆత్మ అనేది అద్భుతంగా పురోగమిస్తుంది. పురోగమించాలి ఎప్పుడు కూడా, తిరోగమనం చెందకూడదు, ఎప్పటికీ చెందదు కూడా, వెనక్కిపోవడం ఉండదు. అంటే ఒక మానవుడిగా తయారైనటువంటి ఆత్మ అంటే జంతువు నుంచి మొదలై మానవుడిగా ఎప్పుడైతే వస్తాడో, మానవుడిగా పుట్టినటువంటి ఆత్మ, మానవుడిగా వచ్చినటువంటి ఆత్మ దైవ మానవుడిగా. ఇక్కడ జంతువులకి కర్మలు లేవు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక సింహం ఉంది, సింహం మాంసమే తింటుంది, గడ్డి తిందు. ఏనుగు శాకాహారమే తింటుంది, వృక్షాలనే తింటుంది, పండ్లే తింటుంది, అది మాంసం తిందు. అంటే దానికి ఒక సిద్ధాంతం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. కానీ మానవుడికి ఒక పద్ధతి పాడు లేదు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాడు. ఎందుకు? వీడికి మనసు ఉంది. ఈ మనసు చంచలం, ఎటు పడితే అటు తిరుగుతూ ఉంది. కాబట్టి ఈ చంచలమైనటువంటి మనసుని ఎప్పుడైతే ఈ చపలచిత్తమైనటువంటి మనసుని దాన్ని ఒక క్రమబద్ధీకరించుకొని ఆ యొక్క పతంజలి చెప్పినట్లు
యోగము అంటే చిత్తవృత్తి నిరోధం. చిత్తము అంటే ఆలోచనలను శూన్యం చేయాలి. ధ్యానం నిర్విషయం మనః, మనసుని శూన్యం చేయాలి. ఎప్పుడైతే మనసుని శూన్యం అవుతుందో అప్పుడు కర్మలు శూన్యం అవుతాయి. నువ్వు చేయవలసినటువంటి కర్మలు శూన్యం కావాలి అంటే నీ మనసు శూన్యం కావాలి. చేయవలసింది చిన్న పని, కేవలం మనసుని శూన్యం చేయాలి. కర్మ సన్యాసం. కర్మ సన్యాసం అంటే ఏంటి? కర్మలు సన్యసించడం కాదు, కర్మ ఫలితాన్ని సన్యసించడం. నువ్వు ఏ పనైనా చేయి. యుద్ధం చేస్తున్నావా, 100 మందిని చంపుతున్నావా, నేను చంపుతున్నాననే పని లేకుండా చేయి. నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు అంతవరకు. నీ మనసులో కోరిక కానీ భయం కానీ ఉండకూడదు. దానిపైన ఎటువంటి వ్యామోహం ఉండకూడదు. ఏ ఫలితాన్ని నువ్వు ఆశించకూడదు. నీ డ్యూటీ చేయాలి. డూ యువర్ డ్యూటీ, దట్స్ ఆల్. ఆ స్థితి నీకు రావాలి. ఎప్పుడైతే నీకు ఆ స్థితి వస్తుందో నీకు ఏ కర్మ అంటుకోదు. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా నువ్వు కర్మలు చేయాలి. ఆ కర్మలు ఎలా చేయాలి అంటే ధ్యాన స్థితిలో, యోగ స్థితిలో చేయాలి. యోగము ఎప్పుడైతే యోగము నీకు అలవడుతుందో ఆ యోగ స్థితిలో నువ్వు కర్మలు చేయాలి. సిద్ధ్యో సమో భూత్వ సమత్వం యోగ ఉచ్యతే. అంటే సిద్ధి అసిద్ధి, నువ్వు ఏ కర్మలు చేసినప్పటికీ సిద్ధి అసిద్ధి అనే 2 ఫలితాలు. నువ్వు ఎప్పుడైతే గుణాలతో కర్మలు చేసావంటే తమో రజో సత్వ గుణాల వల్ల మంచి లేదా చెడు కర్మలు. అంటే వేదాలు ఏం చెప్తున్నాయి? త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యం భవార్జున. నీ గుణాల వల్ల నీకు పాపం పుణ్యం, గుణాలతో నువ్వు కర్మలు చేసినప్పుడు పాప పుణ్యాలు, సిద్ధి అసిద్ధి, అది పని చేయొచ్చు, జరగకపోవచ్చు. ఒక విత్తనం వేసినప్పుడు పంట పండొచ్చు, లేకపోతే కొట్టుకొని పోవచ్చు. సుఖము దుఃఖము, శీతోష్ణ సుఖ దుఃఖాలు, మానవ అవమానం, ఇలా ద్వంద్వమైనటువంటి ఫలితాలను నువ్వు పొందుతావు. ఎప్పుడు? నువ్వు గుణాలతో పనిచేసినప్పుడు. ఎప్పుడైతే నువ్వు నిర్గుణంతో పనిచేసావు, యోగ స్థితిలో నువ్వు పనిచేసావు, ఏదైనా రాని, ఏది వచ్చినా నీకు పట్టదు. ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిని పొందుతావో నీకు పునర్జన్మ లేదు. అంటే కర్మను అకర్మగా, అకర్మను కర్మగా చేయాలి. కర్మ అంటే పని. ఆ పనిని ఎలా చేయాలి? నేనేం చేయట్లేదు అనే స్థితిలో చేయాలి. నాకు ఆ ఫలితం అవసరం లేదు, నేను చేస్తున్నా అంతవరకే. అది ఏమైనా కానీ నేను చేయాలి కాబట్టి చేస్తున్నా. నా స్వధర్మం, నా స్వధర్మాన్ని బట్టి నేను కర్మ చేస్తున్నా. నీ స్వధర్మం ఏం చెప్తుందో అది చేస్తున్నావు అంతవరకే. నీ స్వధర్మాన్ని బట్టి నువ్వు ఆ ఫలితాన్ని ఆశించకుండా ఎప్పుడైతే కర్మలు చేస్తావో అప్పుడు నీకు ఏ కర్మ అంటుకోదు. అకర్మను కర్మగా చేయాలి. అకర్మ అంటే ఏంటి? ధ్యానం. ఇది ఏ కర్మ కాదు, అకర్మ. ఇది అకర్మను కర్మగా చేయాలి. నిరంతరం ధ్యానం చేయాలి. ఈ ధ్యానం చేసేదాన్ని పెద్ద పనిగా చేయాలి. నువ్వు చేసే ప్రపంచంలో పెద్ద పొడిసే పనులన్నీ ఏ పని చేయట్లేదు అనేటువంటి ఆ స్థితిలో చేయాలి. ఏ ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. నేనేదో పెద్ద పొడుస్తున్నాను, ఏదో చేస్తున్నాను అనే స్థితి కాకుండా నువ్వు కర్మలు చేయాలి. ఇదే మనం తెలుసుకోవాల్సింది. నువ్వు యోగ స్థితిలో కర్మలు చేయాలి, ధ్యాన స్థితిలో కర్మలు చేయాలి. అంటే ఆలోచన రహితంగా నువ్వు కర్మలు చేయాలి. ఇది ఎప్పుడైతే అదే దీక్ష. పూర్వంలో దీక్షలు ఉండేవి, అవి మానవాళికి. అంటే ఇప్పుడంటే మనకు అయ్యప్ప స్వామి దీక్షను, అమ్మవారి దీక్షను, ఇలా రకరకాల దీక్షలు వచ్చినాయి. కానీ గురువులు కొంతమందికి దీక్ష ఇచ్చేవాళ్ళు. ఎవరికి ఇచ్చేవాళ్ళు? ఏ కర్మ లేని వాడికి ఇచ్చేవాళ్ళు. సన్యాస దీక్ష. సన్యాసం అంటే అందరిని వదిలేసి వెళ్ళిపోవడం కాదు. అంతా అనుభవించిన తర్వాత ఇంకా ఈ సంసారం నాకు అవసరం లేదు అంటే రకరకాల స్థితుల్లో ఫస్ట్ బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మతో చరించడం. ఒక 8 ఏళ్ల వయసు నుంచి ఒక 12 ఏళ్ల పాటు గురువుగారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మచర్య స్థితి, ఆ బ్రహ్మచర్యాన్ని పొంది, అంటే విద్యని అభ్యసించాలంటే నువ్వు బ్రహ్మచర్య అంటే ధ్యానం చేస్తూ ఆ గురువు గారు చెప్పినటువంటి పనులను చేస్తూ ఆ జ్ఞానాన్ని పొందడం. ఆ తర్వాత గృహస్థాశ్రమం, వివాహం చేసుకొని మరి ఆ వివాహాన్ని చేసుకుంటూ ఆ యొక్క గృహస్థ ధర్మంలో మరి రకరకాల ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ ఉండడం. ఆ తర్వాత వానప్రస్థం అంటే నీ పిల్లల్ని, నీ యొక్క సంసారాన్ని, నీ యొక్క ఆస్తిపాస్తులను అన్నింటినీ వదిలేసి చక్కగా
ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ పడింది కింద పడిన ఫలము, ప్రవహించే నీళ్ళు, అంటే దాచుకోకూడదు ఏది, వదిలేసిన దాన్ని, అంటే ఆ పండ్లని ఆ నేల మీద పడిన కోసుకోకూడదు కూడా, ఆ నేల మీద ఉన్న పంటని తినాలి, ఆ ప్రవహించే నీటిని తాగాలి. అలా అంటే నువ్వు అన్నీ అనుభవించిన తర్వాత ఇంక అవసరం లేదు, నీ బాధ్యతలు నువ్వు చూసుకో అని చెప్పేసి వాళ్ళకి పిల్లలకు వదిలేసి చక్కగా వానప్రస్థ ధర్మం. అంటే పూర్వం అలా ఉండేది. ఇప్పుడు ఏం చేయాలి మనం? మన ఇంట్లోనే మనం ఉండి ఆ వానప్రస్థాన్ని అనుభవించాలి. మనకు అంటే మీ పిల్లలకి వాళ్ళ వాళ్ళ యొక్క బాధ్యతలను వాళ్ళకి అప్పచెప్పేసి మనకు సంబంధం లేదు, మనం ధ్యానం చేస్తూ మన వానప్రస్థాన్ని మనం అనుభవించాలి. ఆ తర్వాత సన్యాసం. సన్యాసం అంటే ఇంకా ఈ బంధాలని ఉన్న వాటిని అన్నిటినీ వదిలేయాలి. అంటే వదిలేసి ఎక్కడికో అడవులకు పోవడం కాదు, ఇంట్లో ఉన్న వాటిని వదిలేయాలి. ఇది నాకుంది, అక్కడ నాకు 10 ప్లాట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక 20 ప్లాట్లు ఉన్నాయి, అక్కడ ఒక 50 ఎకరాలు ఉన్నాయి, ఇక్కడ ఒక 100 ఎకరాలు ఉన్నాయి, ఇవన్నీ వదిలేయాలి. మైండ్లో వచ్చి తీసేయాలి వాటన్నిటిని, ఎవరికి వాళ్ళకో అది ఒప్పచెప్పేసి హ్యాపీగా రిలాక్స్గా ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఇలా మన జీవితాన్ని చక్కగా ఆధ్యాత్మికత వైపు మళ్ళించుకోవాలి. అప్పుడు ఇవన్నీ వదిలేసిన తర్వాత ఓకే బాయ్ బాయ్, ఎప్పుడైతే వెళ్ళిపోవాలనుకుంటామో మన పని అయిపోయిందో చక్కగా అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాం. ఇది జీవితం. ఇలాంటి జీవితాన్ని మనం అనుభవించకుండా 70, 80, 90 ఏళ్ళు వచ్చినా సరే వాటిని అంటించుకొని ఇంకా ఇంకా కావాలని, ఐసీయూలో ఉన్నా సరే నా ఆస్తిపాస్తులు ఏమైపోయినాయి అనే ఆలోచన విధానంతో ఉంటే 60 ఏళ్ళు దాటితే ఇంకా ఆస్తి గురించి ఆలోచించకూడదు. ఎవరు గొప్ప చెప్పేసి హ్యాపీగా ధ్యానం, సజ్జన సంగత్యం, స్వాధ్యాయం, వీటి గురించి మాట్లాడాలి లేస్తే. కాబట్టి నీ యొక్క సమాజానికి నువ్వు ఏమైనా చేయగలిగితే చెయ్యాలి, అంతే తప్ప రిటైర్మెంట్ అంటే ఈ రోజున మనిషి ప్రతివాడు ఏం ఆలోచిస్తున్నా అంటే ఉద్యోగం అయిపోయింది, ఏదైనా పార్ట్ టైం చూసుకోవాలండి. పార్ట్ టైం అంటే ఉద్యోగం అయిపోయింది, ఇంకేదో శరీరం కొంచెం పర్వాలేదు పని చేయగలుగుతుందంటే పార్ట్ టైం జాబ్ చూసుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది కూడా ఎవరు పార్ట్ టైం జాబ్ కూడా అయినప్పుడు అప్పుడు ధ్యానం, యోగా అప్పుడు గుర్తొస్తుంది అనమాట. ఏంటి రోగాలు రస్తులు మీద పడ్డప్పుడు అప్పుడు ధ్యానం చేయాలండి, యోగా చేయాలండి. అప్పుడు ఒళ్ళు ఉన్నదు. నాకు పెద్ద ఆయన పుస్తకాలు కావాలన్నాడు. పుస్తకాలు కావాలంటే అవి ఎక్కడో స్కూల్లో మూటలు కట్టి ఎక్కడో పెడేసాం, చాలా లోపం ఉన్నది. ఒక 4-5 ఆయన చాలా కోటేశ్వరుడు. ధ్యాన జగత్ పుస్తకాలు అంటే ఒక 5-6 తీసుకెళ్ళి ఇచ్చా కొత్తవి. ఆయన కళ్ళు లేవు చదవడానికి, ఎవరితోనో చదివించుకుంటాడు. అంటే వీటికి దాని కాస్ట్ ఎంత ఉంటుంది కదా. ఇది మరి ఇదంటే దీని కాస్ట్ అంటే ఇది రేట్, ఆ డబ్బులు ఇవ్వాలా? మరి ఎలా వస్తాయి డబ్బులు ఇవ్వకుండా? అంటే నీవు డబ్బులు ఉన్నాయి, కోటేశ్వరుడివి, 10 రూపాయలు నువ్వు పుస్తకం కోసం ఖర్చు పెట్టలేవు. అదేదో మరి పత్రికారు ఆ పుస్తకం రాయండి, ఈ పుస్తకం రాయండి అందరికి చెప్తున్నారు కదా, అందరికి ఇవ్వమని అందరికి స్టేజ్ల మీద ఇస్తున్నారు కదా. పత్రికారు ఆ అందరికీ ఇస్తున్నాడంటే అది ఫ్రీ కాదు, ఎవరో ఒకళ్ళు అయితే డబ్బులు పెట్టి కొట్టించారు కదా ప్రింట్, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. మనకు డబ్బులు ఉన్నాయి, పోయి మనం ఏమైనా కొట్టించేస్తున్నామా? ఇయ్యం. కళ్ళు కనపడవు, శరీరం సహకరించదు, ఆ స్థితిలో కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టలేవు. మరి ఎందుకు నీకు డబ్బు, ఎందుకు నీకు సంపద, ఏం చేసుకోవాలి? ఇలాంటి పరిస్థితుల్లో మానవాళి ఉంది ఈరోజు. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం. ఊరికి అన్నీ నాకు ఫ్రీగా వచ్చేయాలి, నేను మాత్రం సమాజానికి ఏం చేయాలి? ఇలాంటి ఆలోచన విధానాలతో మనకి ఏమి రాదు జ్ఞానం అనేది. జ్ఞానం మనకు కావాలంటే మనం దానికోసం పనిచేయాలి. అది శరీరం సరిగ్గా ఉన్నప్పుడే. నచికేతుడు వాళ్ళ నాన్న అడుగుతాడు వజ్రసేనుడు, అందరికీ ఋషులకు, ఋత్వికులకు, అంటే యజ్ఞ యాగాలు చేసినటువంటి గొప్ప గొప్ప ఋత్వికులు అంటారు, వారికి ఒడ్డుపోయిన ఉక్కిపోయిన ఆవుల్ని ఇస్తుంటే, ఎందుకు పనికిరాని వస్తువుల్ని దానంగా ఇస్తుంటే, నాన్న నన్నెవరికి ఇస్తావని అడుగుతాడు నచికేతుడు. నన్నెవరికి ఇస్తావు 2 సార్లు అడిగాడు. నన్ను ఎవరికి ఇస్తావని 3 సార్లు అడిగాడు. నిన్ను యముడికి ఇస్తాను పోరా అన్నాడు. పనికిరాని ఒట్టిపోయిన ఆవులనేమో ఋత్వికులకి ఇస్తున్నావు, గొప్ప గొప్ప వాళ్లకు, దైవ సమానులైనటువంటి వాళ్ళకి.
పనికిరాని వాటిని వాళ్ళకి దానం ఇస్తున్నావు, నన్నేమో ఎముడికి ఇస్తానంటున్నావు. నేను పనికి వచ్చేవాడిని కదా, నన్ను గనక వాళ్ళకి ఏమైనా ఇస్తే నాకైనా ఉపయోగం ఉంటుంది, వాళ్ళకైనా ఉపయోగం ఉంటుంది. కానీ పనికి మాలిన వాటిని అన్నిటినేమో వాళ్ళకి ఇస్తానంటున్నావు, నన్నేమో ఎముడికి. ఎముడికంటే ఈ ఎముడికి ఎవరిని వేయాలి, ఎందుకు పనికిరానండి వారి, ఇంకా వాడి జీవితం అయిపోయింది. ఎముడు ఎవరిని తీసుకెళ్తాడు, వాడి పని అయిపోయిన వాడిని తీసుకెళ్తాడు ఆయన. నన్ను ఎముడికి ఇస్తానంటున్నావు, ఏమిటిది? నేను అన్ని విషయాల్లోనూ ప్రథముణ్ణి లేదా మధ్యముణ్ణి, అధముణ్ణి అసలే కాదు. అంటే ప్రథముడు అంటే ఏదైనా చెప్పకుండానే చేసేవాడు ప్రథముడు. అక్కడ గురువు గారు నచికేతుడు తండ్రి వ్రజశ్రేణుడు, తండ్రి గురువు రెండు. అది ఆ గురుకులంలో ఆయన తండ్రి, ఆయనే గురువు. ఎన్నో సందర్భాల్లో ఆయన ఏ పని చెప్పకుండానే చేసేవాడు. ఆయన మనసులో గ్రహించి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బయటకు వెళ్తున్నాడు అనుకోండి, ఆయనకి ఏం కావాలి, చెప్పులు కావాలి, చెప్పులు తీసుకొచ్చి ఇచ్చేవాడు. తుండు కావాలి మీద, తుండు తెచ్చిచ్చేవాడు. అంటే ఆయనకు ఆ సమయంలో ఏదైతే అవసరమో అవి తీసుకుపోయి ఇచ్చేవాడు, లేదా ఆ పని చేసేవాడు. ఆయన చెప్పకుండానే చేసేవాడు ఎన్నో పనులని. ఎగ్జాంపుల్. లేదా చెప్పిన తర్వాత వెంటనే చేసేవాడు రెండోది మధ్యముడు. ఎన్నో సందర్భాల్లో నేను ఉత్తముణ్ణి లేదా మధ్యముడిని, అధముడిని అసలే కాదు. చెప్పినా చేయకుండా ఉండేవాడు అధముడు. ఏ పని చెప్పినా వాడు చేయడు, వాడు అధముడు. కాబట్టి నేను ప్రథముణ్ణి లేదా మధ్యముణ్ణి, మరి నన్నెందుకు ఎముడికి ఇస్తున్నావు? ఒట్టిపోయిన ఎందుకు పనికిరాని ఆవులనేమో వాళ్ళకి ఇస్తున్నావు, గొప్ప గొప్ప వాళ్ళకి, నన్నేమో ఎముడికి ఇస్తున్నావు. అంటే మన జీవిత కాలంలో చాలా ముఖ్యమైన సమయాన్ని మనం పనికిరాని విషయాలకు ఖర్చు పెడుతుంటాం. మన జీవితంలో మనకున్నటువంటి విలువైనటువంటి సమయాన్ని దేనికి ఖర్చు పెడతాం? డబ్బు సంపాదించడానికి. ఎందుకు పనికిరాని విద్యను అభ్యసించడానికి 25 ఏళ్ల పాటు కాలేజీకి పోతున్నాం. ఇంజనీర్ తయారు చేయడం రాదు, రిపేర్ చేయడం రాదు. ఇంజనీర్, డాక్టర్, ఎంబీబీఎస్, దాచుకోవడానికి. ఈరోజు డాక్టర్లందరికీ రోగాలే. డాక్టర్లు కూడా చుట్ట వదలపడేశారు మొన్న కరోనాతో. ఏం చేస్తారు? పనికిరాని మిషన్లు ఇచ్చే ఆ రిపోర్టులతో మందులు రాస్తారు, వేల మందులు. వాళ్ళకి వైద్యం తెలుసా? వాళ్ళు డాక్టర్లా, ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండి. ఏం చేసుకోవాలి? డబ్బు సంపాదించడానికి. కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యం. వాళ్ళంతా డాక్టర్లు. ఇలాంటి చదువు చదవడానికి సంవత్సరాలు వేస్ట్. ఎందుకు పనికిరాని చదువు? నీ ఆత్మను ఉద్ధరిస్తుందా ఆ చదువు? లేదు. ఎటువంటి ఆత్మ ఉద్ధరణకు పనిచేయదు. అది రోగాల రుషులతో మళ్ళీ చేస్తారు వాళ్ళు. ఏం ఉపయోగం ఉంది? ఏ జ్ఞానం పనిచేస్తుంది? ఈ జ్ఞానం ఎందుకని పనిచేస్తుందా? ఎందుకు పనికిరా? ఆరోగ్యాన్ని ఇవ్వదు, ఆనందాన్ని ఇవ్వదు, శాంతిని ఇవ్వదు. కోట్లు సంపాదిస్తే మనకు ఆరోగ్యం రాదు, ఆనందం రాదు. డబ్బు కావాలి, సంపద కావాలి, కానీ ఫస్ట్ శరీరానికి ఆరోగ్యం కావాలి, మనసుకు శాంతి కావాలి, ఆత్మకు ఆనందం కావాలి. అలాంటి విద్య ఈ రోజున ఉందా? లేదు. మృగ్యం అయిపోయింది. ఈరోజు మానవాళికి సరైనటువంటి విద్య లేదు, ఎడ్యుకేషన్ లేదు. చిన్నప్పుడే బ్రహ్మచర్యం అంటే మనకు యజ్ఞోపవీతం, ఉపనయనం. అంటే మూడో కన్ను, ఉపనయనం, మూడో కన్ను తెలుసుకునేటువంటి విద్య. ఉపనయనం చేయాలి. నయనం అంటే కన్ను, ఉప అంటే ఇంకా మూడోది. అంటే ఉప అంటే ఉపనయనం. ఈ 2 కళ్ళు ఉన్నాయి, దానికి ఇంకొకటి తోడు, ఉపనది అంటాం కదా. అలాగే ఉపనయనం, మూడో కన్ను. ఆ మూడో కన్నుని తెలుసుకునేటువంటి విద్య ఈ రోజున ఉందా? లేదు. అది చిన్నప్పుడే ఇవ్వాలి. ఆ జ్ఞానం ఎప్పుడైతే పిల్లవాడికి వస్తుందో వాడి జీవితం వాడు అద్భుతంగా జీవించగలుగుతాడు. ఒక సాయిబాబా దగ్గరికి వెళ్తే ఆయన విభూది ఇస్తే రోగం తగ్గుద్ది,
మరి ఆ జ్ఞానము అందరి దగ్గర ఉండాలి కదా. సాయిబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఆ జ్ఞానాన్ని పొందాలి. ఆయనకు ఆ జ్ఞానం ఉన్నప్పుడు మనకెందుకు రాదు? కాబట్టి మనము అలాంటి విద్యని మనం చిన్నప్పుడే పిల్లలకు అందించాలి. అలాంటి ఆహారాన్ని మనం పండించుకోవాలి. అలాంటి జ్ఞానాన్ని మనం పొందాలి. ఆత్మకు ఆనందాన్ని సంపాదించుకోవాలంటే ధ్యానం కావాలి, సజ్జన సాంగత్యం కావాలి, స్వాధ్యాయం కావాలి. ఇలాంటి వాతావరణ పరిస్థితులను మనం కల్పించుకోవాలి. ఈ పండుగ ఈ 9 రోజుల పాటు మరి అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. సో మరి ఈరోజు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, సుందరమైనటువంటి 3 లోకాల్లో జీవించేటువంటి ఒక ఆత్మ, సుందరమైనటువంటి ఆత్మని, ఆత్మస్థితిని మనం తెలుసుకుంటూ మరి సెలవు తీసుకుందాం. రేపు రెండో రోజు మళ్ళీ సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.